బ్లాక్మెయిల్ చేశారన్నది ఇంకో ట్రాష్, ఫోటోలు తీశారని చెప్పింది ఇంకా ట్రాష్. కేవలం వాడిని పెళ్లి చేసుకోవడం కోసం ఆ అమ్మాయి చేసిన ప్లాన్ ఇది. పెళ్ళైపోయింది. ఈ విషయాలన్నీ వాడికి తెలిసిన తర్వాత ఇప్పుడు మొదలైంది అసలే నరకం. ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా ఆ అమ్మాయి చేసిన పనులని గుర్తొచ్చి ఆ బాధను తట్టుకోలేక భరించలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. సుధా, ఎందుకు సుధా ఈ ఆడపిల్లంతా ఇలా ఉన్నారు? ఛా, ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్ప చరిత్ర ఉంది దానికి. ప్రపంచంలో ప్రేమ కోసం రాజ్యాలు రాజ్యాలే రాసిచ్చేశారంట. అలాంటిది ఆ అమ్మాయి ప్రేమని ఎలా వాడుకుందో చూసావా సుధా? నేను మళ్ళీ కలుస్తాను, వస్తాను. నా అమృత సుధా, నువ్వు చెప్పాలనుకున్న కథని నీ అనుభవాన్ని నీకే కథ రూపంలో చెప్పి కొంచెం కన్నీరు కార్చి నవరసాన్ని ప్రదర్శిస్తే నమ్మేసి నన్ను కూడా ఇలాగే ఎక్కడనుకుంటాడా అని ఫీల్ అయ్యి తోక ముడుచుకుని వెనక్కి వెళ్ళిపోతున్నావు. నాకు ఇదే కావాలి. అమ్మో, ఈ విషయం నేత్రకి చెబితే నన్ను అర్థం చేసుకునేవాడే కాదు, నన్ను కూడా ఆ అమ్మాయిలాగా చూసేవాడేమో. ఆయన నన్నెక్కడికో బయటికి తీసుకువెళదాం అనుకుంటున్నారు నాన్న. 2-3 రోజులు నన్ను ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్తానని అత్తయ్య గారితో చెప్పారంట నాన్న. అలాగా? అవునన్నా, అందుకే మన ఇంటికి రావట్లేదు, బయటికి తీసుకువెళ్తున్నారు. నాన్న, ఆయన మారిపోయినట్టున్నారు. అందుకే అత్తయ్య గారితో మాట్లాడుతూ తన ప్రవర్తనకి తనే ఫీల్ అయ్యారట. అత్తయ్య గారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు నాన్న. ఏదోలేమ్మా, పాపం మీ ఇద్దరు కాపురం నిలబడాలని ఆవిడ చాలా పట్టుబట్టారు. మిమ్మల్ని ఆనందంగా ఉండనీయకుండా ఆ చెంచులక్ష్మి అక్కడ ఉండి మళ్ళీ రేఖతో ఏమైనా చేయిస్తుందేమో అని భయం. అందుకే ఆ చెంచులక్ష్మిని ఇక్కడి నుంచి పంపించడమే పనిగా పెట్టుకోమని నాకు చెప్తుంది. జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వేదో మనసులో పెట్టుకుని పిల్లల మనసు పాడు చేశావు. ఆ విషయం నేనేమీ మాట్లాడదలుచుకోలేదు. ఎక్కడి నుంచైనా వాళ్ళని వదిలేయి. వదిలేక నేనేం చేశాను? వాళ్ళని నేనేనా పట్టుకున్నానా ఏంటి? సరే, పద మన ఇంటికి వెళ్దాం. అబ్బో, ఇంటికా? నేనేమన్నా నీ పెళ్ళాన్నా? నువ్వేమన్నా నాకు తాళి కట్టావా? మన ఇంటికి వెళ్దామంటున్నావు? నేను ఎక్కడికి రాను, ఇక్కడే ఉంటాను. చూడు లక్ష్మి, మనసులో ఏదో పెట్టుకుని ఏవేవో ఊహించుకుని రేఖకు చెప్పకూడదు చెప్పి దాని జీవితాన్ని నాశనం చేసి లేఖ మీద కోపాన్ని పెంచి ఇద్దరి జీవితాలతో ఆడుకుంటున్నావు. జగదీశ్వరి దేవ్ గారు, జగదీశ్వరి దేవ్ గారు, అమ్మా జగదీశ్వరి దేవ్ గారు. నన్ను క్షమించండి అమ్మా. అమ్మా, నా కుటుంబం నా పిల్లల కారణంగానే నీ కుటుంబంలో ఇన్ని పరిస్థితులు వచ్చాయమ్మా. ఇది నా సొంత కూతురు కాదు. అదిగో అక్కడుంది చూడు, ఆవిడ కూతురు. ఆ బంగారు తల్లి కూతురు. అందుకే ఈ రేఖ కూడా ఆవిడ బుద్ధిలో వచ్చాయి. రేఖ మీ కూతురు కాకపోవడం ఏంటి? ఆవిడ కూతురు ఏంటి? నా కర్మ అమ్మా, నా కర్మ. అన్నయ్య గారు చెప్పింది నిజం. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను కడుపులో పెట్టుకుని భరిస్తూ నాకు నేనే కుమిలిపోతున్నాను. కానీ మీకెవరికి చెప్పలేదు. అమ్మా, ఏంటమ్మా, ఏం నువ్వు చెప్పేది? ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చి, అమ్మా ఇది నీ ఆనందం కోసమే చేశాను, ఇక నుంచి నేను ఆనందంగానే ఉంటాను అంటే నా బిడ్డ ఆనందమే నాకు ముఖ్యం అనుకున్నాను. అందుకే ఇవన్నీ భరించాను.